హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో తెలుసా? కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం. ఒకప్పుడు గ్రామం, ఇప్పుడు మండలం అన్నమాట. విజయవాడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొవ్వ అనే ఊరిలో ఇక్కడ వేణుగోపాల స్వయంభూగా వెలిసిన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఆ వీడియోనే ఇవాళ తీసి మీకు చూపిద్దామని చెప్పి మధ్య నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది. ఈ మొవ్వ అనే ఊరు విజయవాడకి 50 నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణా జిల్లా కూచిపూడి, భరతనాట్యం కూచిపూడికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇక్కడ వెలిసిన స్వయంభూగా వెలిసిన వేణుగోపాల స్వామి మూలంగా ఈ గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఇక్కడే వరదయ్యగా పేరుగాంచిన క్షేత్రయ్య కూడా ఇక్కడే పదాలు రాశాడు వేణుగోపాల స్వామి మీద. అందుకనే ఈ ఊరు ప్రాధాన్యత క్షేత్రయ్య ఇక్కడ పుట్టినవాడు అవటం మూలంగా ఈ వేణుగోపాల స్వామి స్వయంభూగా వెలిసిన కారణంగా ఈ మొవ్వ అనే ఊరు చాలా ప్రసిద్ధి చెందింది కృష్ణా జిల్లాలో. ఇదిగోండి, ఇలా ఉంటుంది. పైన మొవ్వ వేణుగోపాల స్వామి కనపడుతున్నాడు, చూసారు? గోపురం బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అసలు స్థల పురాణంలోకి వెళ్తే, ఒకప్పుడు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుడు రాధ ఎంతో పరవశంతో నాట్యం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి కాలి మొవ్వ ఒకటి జారి పడిపోయిందట. అప్పుడు కృష్ణుడు నారదుణ్ణి ఆ మొవ్వ ఎక్కడుందో వెతకమని ఆదేశించాడంట. నారద మహర్షి ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆయన స్వామి గురించి తపస్సు చేయగా స్వామి ఆ మొవ్వ ఎక్కడైతే పడిందో అదే ప్రాంతంలో నారద మహర్షి దివ్య దృష్టిలో అత్యంత కళాకాంతులతో సౌందర్యంగా ఎంతో దేదీప్యమానంగా కనిపించాడంట. అప్పుడు నారదుడు పరమానందభరితుడై వెంటనే దేవేంద్రుడి చేత తనకు ఎలా కనిపించాడో అలాగే ఓ విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేశాడు అన్నది స్థల పురాణం. ఆ పడిన మొవ్వ మౌద్గల్య మహర్షిగా పునర్జన్మని పొంది స్వామి గురించి తపస్సు చేస్తుండగా మాఘ పౌర్ణమి నాటి సాయం సంధ్యా సమయంలో మౌద్గల్యుని కొరకై స్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడని, అప్పుడు దేవతలు రాత్రికి రాత్రి దేవాలయం నిర్మించారని ఇంకొక కథ కూడా జనప్రాచుర్యంలో ఉంది. స్వయంగా స్వామివారి మొవ్వ ఇక్కడ పడింది కాబట్టి ఈ గ్రామం మొవ్వగా పిలువబడి కాలక్రమేణా మొవ్వగా మారిందని, అందుకనే ఈ గోపాలుడు మొవ్వ గోపాలుడుగా, అలాగే మొవ్వ గోపాలునిగా కూడా పిలుస్తారు. ఇప్పుడైతే ఇదిగోండి, ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి గుడి ప్రాంగణం ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా ధ్వజస్తంభం ఇలా కనపడుతుంది. అక్కడి నుంచి ఎడమ చేతి వైపు నుంచి నేను ఒక ప్రదక్షిణం చేయటం కోసం అలా తిరుగుతా ఉన్నప్పుడు మనకంతా గుడి ప్రాంగణం మొత్తం కనపడుతుంది. ఈ మొవ్వ గోపాలుడు మౌద్గల్యముని తపస్సు చేసుకునే నదీ తీరంలో తపస్సు చేసుకుంటుండగా ఇసుకలో దొరికాడు కాబట్టి ఆ విగ్రహం పాడైనందున మళ్ళీ 2020లో జిఆర్ స్వామి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. కొత్తగా ఇంకొక విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఇదిగోండి, ఇక్కడి నుంచి చూడండి, గుడి ప్రాంగణం చక్కగా కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే దూరంగా మండపం కనపడుతుంది. అలాగే ఈ మధ్య ఏదో హోమం చేసినట్టున్నారు, రాళ్ళు అయి పెట్టున్నారు. అలాగే ఈ ఎడం చేతి వైపు చూస్తే మనకి పూజారుల ఇళ్ళన్నీ కనపడతాయి. ఏ గుడికైనా సరే పక్కనే ఉంటారు, పూజారులకు అందుబాటుగా పక్కనే ఉంటాయి వాళ్ళ ఇల్లు. ఇలా స్ట్రైట్గా మండపం దాకా వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే గుడి వెనక భాగానికి వెళ్తాం అన్నమాట. ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే గుడి వెనక భాగానికి వెళ్తాం. అక్కడి నుంచి చూస్తే మనకి మనం వచ్చిన దారి, అక్కడి నుంచి చూస్తే గుడి శిఖరం ఇలా కనపడుతుంది. పైనుంచి ఇలా కనిపిస్తుంది గుడి శిఖరం వెనక వైపు నుంచి. అట్లాగే ఈ గుడి వెనక వైపు నుంచి ఇప్పుడు మనం చూసిన గుడి శిఖరానికి ఆపోజిట్ సైడు ఇలా చిన్న గ్రిల్ ఉండి ఒక రూమ్ ఉంది. ఇక్కడ పైన కుడి చేతి వైపు పెట్టింది ఇసుకలో దొరికిన స్వయంభువు వేణుగోపాల స్వామి. ఆ విగ్రహం పాడవటం మూలంగా మళ్ళీ 2000 సంవత్సరంలో మళ్ళీ ఇంకొక కొత్త తయారు చేయించి ప్రతిష్ఠ చేశారు గర్భగుడిలో. కింద క్షేత్రయ్య కనిపిస్తున్నాడు, చూసాడా? ఈ గ్రామానికి క్షేత్రయ్యకి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా? అవునండి, వరదయ్యగా ఈ గ్రామంలో జన్మించిన క్షేత్రయ్య తర్వాత మహాకవి ఎలా అయ్యాడు అనేది ఇంకొక వీడియోలో నేను మళ్ళీ చెప్తాను, ఇంకో వీడియో తెస్తాను. ఇదైతే ప్రస్తుతం ఈ గుడికి సంబంధించిన వీడియోనా. ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఇటు తిరిగి గుడి ముందుకు రావడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఖడ్గాంజనేయ స్వామి టెంపుల్ ఉపాలయం కనపడుతుంది. నేను వెళ్ళిన సమయంలో అది మూసి ఉంది, కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి ఎలా కనిపిస్తాడంటే ఒకవైపు మనకి రక్షించడానికి సంజీవని పర్వతంతో ఒక చేతిలో, ఇంకో చేతిలో శిక్షణ కన్నట్లుగా గదా ధరించి ఉంటాడు. ఇది కూడా చాలా
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఖడ్గాంజనేయ స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఇక్కడ నుంచి ఖడ్గాంజనేయ స్వామి ఉపాలయం నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం మళ్ళీ గుడి ముందు భాగానికి వస్తాం. ఒక ప్రదక్షిణ పూర్తి చేసుకుని గుడి ముందు భాగానికి వస్తాం. ఇక్కడ నుంచి పైకెత్తి చూస్తే గుడి శిఖరం ఇలా కనపడుతుంది ఈ వైపు నుంచి. ఇగోండి ముందుకు వస్తే ధ్వజస్తంభం కూడా కనపడుతుంది కదా, అటు నుంచే వచ్చాం మనం. ఇట్లా ముందుకెళ్తే ఈ పక్కనన్నీ అరటి చెట్లు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటా ముందుకు వెళితే మనం గుడిలోకి ప్రవేశిస్తాం, గుడి ప్రాంగణంలోకి ప్రవేశిస్తాం. ఇదిగోండి గుడి ప్రాంగణం ఇలా ఉంటుంది. ఈ వైపు నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి వెళ్తే ముందుగా రాజ్యలక్ష్మి అమ్మవారు, మధ్యలో కృష్ణ భగవానుడు, చివరిలో గోదాదేవి, మూడు టెంపుల్స్ ఉంటాయి. రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి గర్భగుడి దగ్గరలోకి వెళ్తే ఇదిగో చూడండి వేణువు ఊదుతా దర్శనమిస్తాడు మనకి. ఆ వేణువుకున్న రంధ్రాలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో అయితే కనపడతలేదు కానీ ఇక్కడ కూడా క్షేత్రయ్య ఉన్నాడు చూసారా. అలాగే రెండు పక్కల రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు ఇక్కడ కొలువై ఉంటాడు. ఇందాక మనం గుడి వెనకాల పక్కన చూసిన ఇసుకలో దొరికిన స్వయంభువు వేణుగోపాల స్వామి విగ్రహం ఇలా ఉంటుంది. తర్వాత 2000 సంవత్సరంలో అదే రకమైన విగ్రహం అదే కొలతలతో మళ్ళీ పునఃప్రతిష్ఠించారు. గుడి బయటికి రాగానే క్షేత్రయ్య పదాలు కూడా ఉన్నాయి చూసారా గోడ మీద. ఎందుకంటే క్షేత్రయ్య ఈ ఊళ్ళోనే పుట్టాడు కాబట్టి. పక్కనే ఉన్న క్షేత్రయ్య కళ్యాణ మండపానికి నేను వెళ్ళాను. ఈ ఊరిలో క్షేత్రయ్య ఉన్న సంబంధం ఇక్కడ పుట్టి ఎలా క్షేత్ర మహాకవిగా మారాడు అనేది ఇంకో వీడియోలో నేను తెలియజేస్తాను. మీరైతే మాత్రం కృష్ణా జిల్లా వచ్చినప్పుడు ఈ స్వయంభూగా వెలిసిన ఎన్నో కోరికలు తీర్చి ఎంతో ప్రశాంతంగా చూడగానే ప్రశాంతతను కల్పించే ఈ మవ వేణుగోపాల స్వామిని ఇటు పక్కకు వచ్చినప్పుడు దర్శించడం మాత్రం మర్చిపోబాకండి. ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. అందులో స్వయంభూగా వెలిసిన మవ వేణుగోపాల స్వామి కాబట్టి తప్పకుండా దర్శించి తీరాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకు.